కూకట్పల్లి బాలానగర్ ప్రాంతాల్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22A ముసుగులో బిల్డర్లను పిలిపించి వసూళ్లు చేయడానికి ఈ వ్యవహారం ముందుకు తీసుకొనొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం తప్పులు చేసి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి పెరిగిందని విమర్శించారు. 20A పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి KPHBలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన చేస్తుంటే, మరోవైపు హౌసింగ్ బోర్డు భూములను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 22A విషయంలో ఇంత జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ మంత్రులు నోరు మెదపకపోవడంతో పాటు వారి తీరును ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు విషయంలో నియోజకవర్గంలో తమ ప్రభుత్వ హయాంలో ఒక్క గజం భూమి అమ్మినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ కూడా విసిరారు. ఆ స్కీమును కూడా ఈ రోజున మీరు కోర్టులో వాదించక అది కూడా ఇలా కోర్టులో మన వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం చూపించారు. మీరు ఒక బీద ప్రజలకు ఇచ్చే స్కీమును కూడా దాన్ని కూడా మీరు ఏదో రకంగా దాన్ని తప్పించే ప్రయత్నం చేసి బీదలకు నోట్ల మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గిట ఇటువంటి జరిగితే ఇక వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. నేను పొగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, దీని మీద మీ అంతలో మీరే సిబిఐకి వేసుకోండి. నిజంగా విశ్వాసం ఉంటే మీ ప్రభుత్వమే దీన్ని సిబిఐకి ఇచ్చుకోండి. లేదంటే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ దీన్ని ఇన్వాల్వ్ కావాలి. మా లోకల్లో ఉన్నటువంటి ఎంపీ ఏదైతే ఈటల రాజేందర్ కానీ, మన అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి మంత్రి ముగ్గురు కూడా హైదరాబాద్ నగరంలో 22లో పెట్టినటువంటి అన్ని లీజ్ తెప్పించుకొని 2 పైగా ల్యాండ్ల విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏవైతే ఈ రోజున 163, 145 మీరు చెప్పారో దాని రిజిస్ట్రేషన్ ఎంబడే స్టార్ట్ చేయాలి. ఎంబడే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి. వాళ్ళు 50 సంవత్సరాలు కట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 163 ఇలా చూస్తే 163 ఇలా కంప్లీట్ గా 170 ఎకరాలు, నువ్వు అదే 163, 145, 90 ఎకరాలు ఇవన్నీ కూడా గతంలో అన్ని పర్మిషన్తో కొనుక్కొని కట్టుకున్నటువంటి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు మీరు అయిపోయిందని చెప్పి వాట్సాప్ లో దింపడం కాదు. నేను కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తాను, మంచి కలెక్టర్ మీరు దీని మీద పూర్తి బాధ్యత తీసుకొని నిరుపేదలు ఆదుకోమని చెప్పి నేను కలెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఒక విషయం తెలియదేమో, మీ పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ 22Aలు పెట్టాలా పెడతారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ ముడితే తీసేస్తారు. ఆఫీసర్లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మరి ఎవరు పోయి కలెక్టర్లు ఏమడినా సార్ ఇట్లుందంటే కలెక్టర్ టైం ఇవ్వడు, సామాన్యుడు పోతే ఇవ్వడు, మేము పోయినా ఇవ్వడు. కరెక్ట్ ఆన్సర్ ఉండదు, నేనేం చేయాలి అంటాడు. మళ్ళీ పోయి వీళ్ళకి పైసలు ముట్టిన తర్వాత 22Aలు తీసేస్తున్నారు. ఇలా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని 20 ఏళ్ళ నుంచి ఉండాలని కూడా 22Aలు పెట్టారు. 22Aలు ఎవరు పెట్టాలి బాబు? మీరు ఒక్కసారి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మీరు బిజీ ఉన్నట్టుంది, మధ్యన సంపాదనలో బిజీ ఉన్నారు, పోస్టులో కూడా చాలా బిజీ ఉన్నారు. మంచిది, సంతోషం. మీరు ఒక పని చేయండి, ఒక టీం వేయండి. మీరు ఒక టీం వేసి 22A రూల్స్ ఏమున్నాయి, దేన్ని 22Aలు పెట్టాలి, గవర్నమెంట్ ల్యాండ్ 22Aలు పెట్టాలి. మీరు చెరువు ఉంటే చిక్కంలో ఉంటే చెరువు ఉంటే చిక్కం అలాంటి దాన్ని పెట్టాలి, బఫర్ జోన్ పెట్టాలి, టెంపుల్ ల్యాండ్స్ ఉంటే పెట్టాలి. ఇంకా మీకు ఏ ల్యాండ్స్ పెట్టాలి అనేది మీరు తెలుసుకోండి ఒకసారి. మీరు ఎవరు పెడితే వాళ్ళు మీరు 22Aలు పెట్టి పెద్ద పెద్ద బిల్లులు పెడుతున్నారు, మరి 1 month లో తీసేస్తున్నారు. దాని మతలబ్ ఏంటి అంటే మీకు ఏమన్నా హైకోర్టు ఆర్డర్ ఉన్నట్టా, లేకపోతే మీరే కోర్టా? స్కీమ్ తీసుకో.